కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు అందరికీ రీఛార్జ్ చేయనుందని అనే వార్తలు గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. 2024 లోక్సభ ఎన్నికలు ముందు 3 నెలల పాటు రీఛార్జ్ చేయనున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అప్పట్లో. దీనికి సంబంధించిన వార్తలు వైరల్గా మారడంతో కేంద్ర ప్రభుత్వం వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. దేశంలోని ఎన్నికల శంఖారావం మోగుతుంది. ప్రస్తుతం 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతుండగా వచ్చే ఏడాది మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీతో పాటు లోక్సభకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్త పథకాలు, హామీలు అన్ని పార్టీలు గుప్పిస్తున్నాయి. ఇందులో భాగంగానే కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు ఉచితంగా రీఛార్జ్ చేయనుందనే వార్త ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు 3 నెలల పాటు ఈ రీఛార్జ్ చేయనున్నారని సోషల్ మీడియాతో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం వర్గాలు దీనిపై స్పందించాయి. బీజేపీ ప్రభుత్వం 2024 ఎన్నికలకు ముందు ప్రీ రీఛార్జ్ యోజన అనే కొత్త పథకాన్ని ప్రారంభించబోతుందని వస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని కేంద్ర ప్రభుత్వం వర్గాలు స్పష్టం చేశాయి. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా అసత్య ప్రచారమేనని కొట్టిపారేశాయి. ఇలాంటి వదంతులను ప్రజలు ఎవరు నమ్మకూడదని ఈ సందర్భంగా సూచించాయి. బీజేపీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇలాంటి ఉచిత రీఛార్జ్ పథకాన్ని తీసుకురాలేదని, అలా చేసే ప్రయత్నాలు కూడా లేవని స్పష్టం చేశాయి. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఒక మెసేజ్ బాగా వైరల్ అవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశ ప్రజలందరికీ 3 నెలల పాటు ఉచిత రీఛార్జ్ చేయనున్నారని అందులో ఉంది. ఇక ఈ ఉచిత రీఛార్జ్ పథకం ద్వారా 2024 ఎన్నికల్లో మరింత మంది ఓటర్లు బీజేపీకి ఓటు వేస్తారని, తద్వారా బీజేపీ ప్రభుత్వం మరోసారి అధికారాన్ని చేపడుతుందని పేర్కొంది. కింద ఉన్న లింక్ను క్లిక్ చేస్తే 3 నెలల ఫ్రీ రీఛార్జ్ పొందవచ్చని ఒక ఫేక్ లింక్తో కూడిన ఓ వాట్సాప్ మెసేజ్ తెగ సర్క్యులేట్ అయింది అప్పట్లో. దీనికి అక్టోబర్ 31 తేదీ వరకు, అంటే ఈ వచ్చే 2024 అక్టోబర్ 31 వరకు చివరి తేదీ అని కూడా చెప్పడం జరిగింది. ఈ మెసేజ్ బాగా వైరల్ కావడంతో కొందరు నెటిజన్లు దీని కేంద్ర ప్రభుత్వం వర్గాల దృష్టికి తీసుకువెళ్లాయి. ఆ మెసేజ్ను పరిశీలించిన అధికారులు అందులో నిజం లేదని తేల్చేశారు. ఎన్నికల ముందు ఇలాంటి గాలి వార్తలు వస్తూనే ఉంటాయని, ప్రజలు ఎవరూ ఇలాంటివి నమ్మొద్దని కూడా సూచించారు. ఇప్పుడు ఎలాగో ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఇక నమ్మాల్సిన పని కూడా లేదు. ఇదంతా కూడా ఫేక్ న్యూస్ అని కూడా మనకు అర్థమవుతుంది. ఇక 2024లో బీజేపీ అధికారంలోకి వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వంగా బీజేపీ చలామణి అవుతుంది కాబట్టి ఇలాంటి ఫేక్ న్యూస్ అసలు స్ప్రెడ్ చేసే అవకాశం లేదని కూడా వాళ్ళు స్పష్టం చేశారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.